ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పండుగలతో సంబంధం లేదు, ఋతువులతో సంబంధం లేదు. తిరుమల కొండ నిత్యం భక్తజన సంద్రమే. మరి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం, అందుకు అనుగుణంగా నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ముందున్న కర్తవ్యం. మరి తీతీదే అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయా? కొత్తగా తీసుకుంటున్న చర్యలేమిటి? కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన పిలుపు కోసం ఎంతగానో తపిస్తూ ఉంటారు కోట్లాది మంది భక్తులు. పిలుపు వచ్చిందే తడవుగా బయలుదేరి కొండకు చేరుకుంటారు. దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అందుకే 7 కొండలు నిత్యం భక్తజన సంద్రమవుతుంది. తాజాగా శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. బుధవారం 78,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా, గురువారం ప్రత్యేకంగా ఉండే తిరుప్పావడ సేవ, పూలంగి సేవల నేపథ్యంలో దర్శన సమయం తగ్గింది. శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు సమర్పించిన కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,85,00,000 రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇక స్వామివారి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు విరాళాలు కూడా భారీగానే అందుతున్నాయి. రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1.51 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. ఇక శ్రీవాణి టికెట్లపై వస్తున్న అపోహలపై వివరణ ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్లో జరుగుతున్నట్టు చెబుతున్న అక్రమాలను నిరోధించేందుకు ఇకపై లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ టికెట్లను గరిష్టంగా 1,500కు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర విమానాశ్రయాల నుంచి శ్రీవాణి కోటా జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గతంలో ముందే విరాళాలు చెల్లించి దర్శనం చేసుకోని వారు సుమారు 41,000 మంది ఉన్నారని, వారికి జూన్ నుంచి రోజుకి 300 టికెట్ల చొప్పున కేటాయించి రాబోయే 10 నెలల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయంగా తితిదే పాలనా యంత్రాంగంలో కూడా సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పాలనాపరమైన సమస్యలకు చెక్ పెడుతూ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా భక్తుల అవసరాలు, సరికొత్త సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధికారులు చెబుతున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది. గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ముక్కంటి క్షేత్రంలోని శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకంగా అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఏలూరు జిల్లా పెదపాడులోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జన్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేసి రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ సువర్చల సహిత శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణం జరిగింది. సాయంత్రం జరిగిన స్వామివార్ల గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతర ప్రారంభం సందర్భంగా శ్రీ గణపతికి విశేష పూజలు చేశారు. పూజల అనంతరం తెర తొలగించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. నంద్యాల జిల్లా లింగాలలో శ్రీ సోమేశ్వర స్వామి ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత దేవాదాయ శాఖ అధికారులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయం మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన శిలాఫలకాన్ని ప్రారంభించిన అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादिप्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव. శ్రీకాకుళం జిల్లా మొదలవలసలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ 48వ వార్షికోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం మురళీనగర్ శేషుస్వామి హాజరయ్యారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలం మాటెగాన్లో మొక్కజొన్న పొత్తులతో చేసిన కేదార్నాథ్ ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజాధికాలు నిర్వహిస్తున్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ. అక్కడ ఉన్నట్టుండి ఉత్సవ విగ్రహం ఒక్కసారిగా 1000 కిలోల బరువు పెరుగుతుంది. అప్పటి వరకు కేవలం 5-6 మంది మాత్రమే మోసిన విగ్రహం చూస్తుండగానే 1000 కిలోల వరకు బరువు పెరుగుతుంది. బరువు మోసే భక్తులకు చెమటలు పట్టించడమే కాదు, స్వయంగా విగ్రహానికి సైతం చెమటలు పడతాయి. ఈ అద్భుతం జరిగేది ఎక్కడ? ఆ విగ్రహంలో ఏం దాగుంది? ఇంతకీ ఈ రహస్యం ఏ దేవునికి సంబంధించింది? తెలుసుకుందాం. శరణాగత వత్సల సారణిధి పరిపాలయ మా ప్రశశైలపతే
निरपराधसते भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदिता निगमै कमलालयिता न परङ्गलये करवेणुरवावस गोपवधू शतकोटिवृतात् स्मरकोटि సాధారణంగా ఏ ఆలయంలోనైనా చెక్కతో చేసిన వాహన విగ్రహాలు ఉంటాయి. అయితే నాచియార్ కోయిల్లో మాత్రం రాతి వాహన విగ్రహం ఉండటం విశేషం. అసలు అద్భుతమంతా ఈ రాతి గరుడ వాహన విగ్రహంలోనే ఉంది. ఈ రాతి వాహనం ప్రధాన ఆలయంలో ఉన్నప్పుడు కేవలం 5-6 మంది మాత్రమే మోయగల బరువులో ఉంటుంది. ఊరేగింపు మొదలై ఆ వాహనం మొదటి ప్రాకారం దాటుకొని బయటకు వచ్చేసరికి అది 10-15 మంది మోయాల్సిన బరువుకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రాకారం వద్ద 20 మంది, ఆపై 40, ఆ తర్వాత 64 మంది. ఇక ఆఖరి ప్రాకారం దాటి మాడవీధులలో వచ్చేసరికి 125 మంది మోసే బరువుకు మారుతుంది. కమలాంగుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీనతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖాఖిల దైవతమౌళిమనే. గరుడ వాహనం గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పటికీ దాని బరువు రెండింతలవుతూ వస్తోందని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తూ అదే భగవంతుని లీలా అని చెబుతుంటారు. మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళేటప్పటికీ దాని బరువు కొద్ది కొద్దిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ అద్భుతం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోతోంది. అంతేకాదు, ఆ గరుడ వాహనం బయటకు వచ్చేసరికి ఆ వాహనానికి ఉన్న గరుడ విగ్రహానికి చెమటలు పట్టడం మరో పెద్ద అద్భుతమని భక్తులు అంటారు. కమలాంగుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీనతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సార విష్ణుమూర్తిని మోసే గరుడు బరువెక్కుతున్నాడో, గరుడుపై ఊరేగే మహావిష్ణువు బలం ప్రదర్శిస్తున్నాడో మాత్రం ఎవ్వరికీ తెలియని అంతుపట్టని ప్రశ్న. కమలాంగుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీనతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖాఖిల దైవతమౌళిమనే. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.